పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై సమీక్ష చేసేందుకు రేపు సాయంత్రం 4 గంటలకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. రేపు గాంధీ భవన్లో జరగబోతున్న ఈ భేటీకి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ధనలక్ష్మి, రేపు గాంధీ భవన్ వేదికగా చాలా కీలకమైన సమావేశాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో మేనిఫెస్టో కమిటీ సమావేశం కూడా భేటీ కాబోతుంది. మేనిఫెస్టో కమిటీకి సంబంధించి కేంద్ర మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా ఉన్న అతను కూడా రాబోతున్నారు. కాబట్టి ఈ కమిటీకి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు తిరిగి మేనిఫెస్టోకి సంబంధించి కీలకమైన అంశాలను కూడా చర్చలను కూడా చేస్తుంది. సో మొత్తం మీద రేపు మధ్యాహ్నం 12 గంటలకు మేనిఫెస్టో కమిటీకి సంబంధించి కీలకమైన భేటీ ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు వచ్చేసరికి కనుక పార్లమెంట్ ఎన్నికలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్లోనే షెడ్యూల్ వస్తుందని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలపైన కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేపట్టింది. ముఖ్యంగా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రతి పార్లమెంట్కు సంబంధించి కూడా మంత్రులకు, సీనియర్ నేతలకు కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా కోఆర్డినేటర్లను కూడా ఏఐసీసీ కూడా నియమించిన పరిస్థితి. సో దీనికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలను ఎక్కువగా ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలుపొందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మెజార్టీ స్థానాలను కూడా గెలుపొందాలని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ను తయారు చేసుకుంటుంది. అందులో భాగంగానే అభ్యర్థుల ఎంపిక అనేది కూడా చాలా కీలకం కాబట్టి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా రేపు కీలకమైన భేటీ గాంధీ భవన్ వేదిక కూడా జరగబోతుంది. దీనికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికకు సంబంధించి హరీష్ చౌదరి కూడా రాబోతున్నారు. ఆయన కమిటీ చైర్మన్గా ఉన్నారు. హరీష్ చౌదరి ఆధ్వర్యంలోనే రేపు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ ఉండబోతుంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో మొత్తం 25 మంది సభ్యులు ఉంటున్నారు. 25 మంది సభ్యులతో పాటు ఫ్రంట్ లైన్స్లో ఉన్న యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యూకి సంబంధించి వీళ్ళు కూడా ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ముగ్గురు కూడా అవకాశం ఉంది. సో మొత్తం కూడా 28 మంది సభ్యులు రేపు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ కాబోతుంది. ఈ భేటీకి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. ఆయన పీసీసీ చీఫ్గా ఉన్నారు కాబట్టి అతను కూడా రేపు రాబోతున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు రేపు ఎట్లాగో విదేశీ పర్యటన ముగించుకొని రేపు హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో సాయంత్రంకి సంబంధించి కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దాదాపు 14 సీట్లను ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి ఒక డెడ్లైన్ టార్గెట్గా పెట్టుకుంది. కాబట్టి ఆ టార్గెట్కు సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, అభ్యర్థులకు సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి సామాజిక సమీకరణాలు ఏ విధంగా ఉండాలి, ఎవరిని ఏ సమీకరణాలు బేరీజు వేసుకుని అభ్యర్థులు ఎంపిక చేస్తే చెప్పండి లక్ష్మి. హరీష్ చౌదరి అలాగే సీఎం రేవంత్ రెడ్డి సహా ఇంకెవరెవరు ఉండబోతున్నారు ఈ భేటీలో? కీలకంగా దీనికి సంబంధించి ముఖ్యమైన నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి పిఏసీలో ఉన్న ఎవరైతే జానారెడ్డి కానీ, షబ్బీర్ అలీ, మల్లు రవికి కీలకమైన నేతలు ఎవరో ముఖ్యమైన నేతలు ఉన్నారో వారందరూ కూడా హాజరు కాబోతున్నారు. దాదాపు 25 మంది సభ్యులు ఉన్నారు. జగ్గారెడ్డి కానీ, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఇట్లా ముఖ్యమైన నేతలంతా కూడా దాదాపు 25 మంది పిఏసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఆల్మోస్ట్ ఒకరిద్దరు పేర్లు అటు ఇటుగా కానీ వాళ్ళంతా కూడా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు, ప్రేమ్ సాగర్ రావు ఇట్లా ముఖ్యమైన నేతలంతా కూడా రేపు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీకి సంబంధించిన వాటిల్లో ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా హాజరు కాబోతున్నారు. వి హనుమంతరావు కానీ ఇట్లా వీరందరూ కూడా సీనియర్లతో పాటు ప్రభుత్వంలో ప్రెసిడెంట్ కొంతమంది గెలిచి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ కమిటీలో ఉన్నారు. వారందరూ కూడా హాజరు కాబోతున్నారు. వీరికి ముఖ్యంగా హరీష్ చౌదరి కూడా రాబోతున్నారు. కాబట్టి ఆయన కూడా సర్వేల ఆధారంగా ఏ పార్లమెంట్కు సంబంధించి ఏ విధంగా ఉంటుంది, గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఓటు బ్యాంక్ ఏ విధంగా వచ్చింది, ఓట్లు ఏ విధంగా వచ్చాయి, ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఏమైనా చిన్న మిస్టేక్స్ ఏమైనా జరిగినాయి, వాటిని ఓవర్కమ్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఖచ్చితంగా సామాజిక సమీకరణాలని చాలా కీలకమైన రోల్ పోషిస్తాయి. కాబట్టి సామాజిక సమీకరణాలు ఏ పార్లమెంట్ పరిధిలో ఏ విధంగా సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల సెలెక్ట్ చేస్తే ఎట్లా ఉంటుందనే దానిపైన కూడా ప్రధానమైన ఫోకస్ పెడుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వాటికి అన్నిటికి సంబంధించి కూడా ముఖ్యంగా సంబంధించి సర్వేల ఆధారంగా డాటాను కూడా సేకరించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో పార్టీకి సంబంధించి కూడా అభ్యర్థులను ఎవరైనా బయట నుంచి తీసుకోవాలా, లేదంటే కానీ ఇంటర్నల్గా ఉన్న వాళ్ళ అభ్యర్థులను పుషప్ చేయాలా ఏంటి అనే దానిపైన కూడా ప్రధానమైన ఫోకస్ పెట్టబోతున్నాం. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మెజార్టీ సీట్లు అనేది కూడా ఖచ్చితంగా గెలవాలి. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే పార్లమెంట్ ఎంపీ సీట్లే చాలా కీలకం. కాబట్టి ఇక్కడ దాదాపు 17 సీట్లు ఉన్నాయి. కాబట్టి ఆ 17 సీట్లలో 14 సీట్లు గెలవాలని ఒక టార్గెట్ పెట్టుకుంది. కాబట్టి ఆ 14 సీట్లకు సంబంధించిన హోంవర్క్ అంతా కూడా ఇప్పటికే పూర్తి చేశారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ముఖ్యమైన నేతలకంతా కూడా దిశానిర్దేశం చేసి గ్రౌండ్ వర్క్లో ఏ విధంగా వెళ్ళాలి ముందుకు సంబంధించి ఇక్కడున్న సిచ్యువేషన్కి సంబంధించి ఎక్కడెక్కడ ఏమైనా చిన్న లోపాలు ఉన్నాయా, లేదంటే కన్నా వాటిని ఓవర్కమ్ చేయాలంటే ఎట్లా అనే దానిపైన కూడా ప్రధానంగా డిస్కస్ చేసే అవకాశం ఉంది. దీనికి ప్రధానంగా ఈ మీటింగ్కి సంబంధించి కూడా
హరీష్ చౌదరి ఇక అభ్యర్థులకు సంబంధించిన సెలక్షన్ కమిటీ చైర్మన్ గా అతను కూడా ఉన్నారు కాబట్టి అతను కూడా మొట్టమొదటి సమావేశానికి రేపు హైదరాబాద్ రాబోతున్నారు. అతను కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి అత్యంత కీలకమైన సమావేశంగా చూడాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి రేపు జరగబోయే సమావేశం చాలా కీలకమని చెప్పొచ్చు. ధనలక్ష్మి, థ్యాంక్ యూ ప్రతాప్. రేపు గాంధీ భవన్ లో కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మేనిఫెస్టో కమిటీ భేటీ అవనుంది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. ఈ కమిటీ అన్ని రాష్ట్రాల్లో తిరిగి అభిప్రాయాలను సేకరిస్తుంది. ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి అభిప్రాయాల సేకరణ చేపట్టనున్నారు.